అని ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూరిన్ అనాలిసిస్ అనమాట. యూరిన్ అనాలిసిస్ అంటే యూరిన్ అనేది ఎలా కలెక్ట్ చేసుకుంటాము, అందులో ఏమేమి టెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఈరోజు మన టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూరిన్ అనేది మనము ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ తీసుకోవాలన్నమాట. మిడ్ స్ట్రీమ్ యూరిన్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే ఫస్ట్ కొంచెం వచ్చిన యూరిన్ ని వదిలేసి దాని తర్వాత నుంచి మిడ్ స్ట్రీమ్ యూరిన్ అనేది మనము కలెక్ట్ యూరిన్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మిక్స్డ్ యూరిన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం శాంపుల్ లో ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఫిజికల్ ఎగ్జామినేషన్ కలెక్ట్ చేస్తాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ దాని క్వాంటిటీ, కలర్, ఆర్డర్. ఫస్ట్ దాని క్వాంటిటీ, మనం ఎంత శాంపుల్ వస్తుంది అనేది మనము చూసుకోవాలి. ఎంత శాంపుల్ క్వాంటిటీ ఎంత ఉందని చెప్పేసి దాని తర్వాత దాని కలర్ ఏం కలర్ ఉంది అని చెప్పేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మనకు కంట్లకు కనిపించే విధంగా, మనం చూస్తే చెప్పగలిగే విధంగా ఉన్నదాన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు అనమాట. ఫిజికల్ ఎగ్జామినేషన్ మనం చేస్తాం. దాని తర్వాత దాని ఆర్డర్, స్మెల్ ఎలా ఉంది, మనం ఫిజికల్ గా చూసి చెప్పగలిగేది మనం ఇలా చేస్తాం, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు. దాని తర్వాత కెమికల్ ఎగ్జామినేషన్. కెమికల్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు మనం దాంట్లో ఒక స్ట్రిప్ వేసి దాంట్లో బయల్ సాల్ట్స్ కానీ, బయల్ పిగ్మెంట్స్ కానీ, గ్లూకోజ్, ప్రోటీన్స్, ఇవన్నీ ఈ కెమికల్ ఎగ్జామినేషన్ లో వస్తాయి అన్నమాట. దాని తర్వాత మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. మైక్రోస్కోపిక్ కూడా ఎగ్జామినేషన్ లో మనము 1 డ్రాప్ యూరిన్ తీసుకొని స్లైడ్ పైన వేసుకొని దాని మీద కవర్ స్లిప్ వేసుకొని మనం 100x లో కౌంట్ చేస్తే అంటే చూస్తే మనకి అందులో ఎపిథీలియల్ సెల్స్ కానీ, ఆర్బిసి సెల్స్, ఇవన్నీ ఫస్ట్ సెల్స్, ఇవన్నీ మనకి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ లో కనిపిస్తాయి అనమాట. ఇదండి యూరిన్ అనాలిసిస్ టాపిక్. మనం ఏం చేయాలి, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్, 3 ఎగ్జామినేషన్ యూరిన్ అనేది చేస్తాము. యూరిన్ ఫస్ట్ మిక్స్డ్ యూరిన్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాము. యూరిన్ శాంపుల్ కలర్ వచ్చేసి ఫెయిల్ ఎల్లో కలర్ ఉంటుంది. దాని ఆర్డర్ వచ్చేసి ఆర్డర్ కానీ, క్వాంటిటీ కానీ అవనేసి క్వాలిటీ కూడా ఎలా ఉందంటే క్లియర్ ఉందా లేకపోతే టర్బిట్ ఉందా అని చెప్పేసి మనము చూసుకోవాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.